నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి శ్రీ షిరిడి సాయి మందిరములో భగవద్గీత పారాయణ శ్లోకాల కంఠస్థములోని విజేతలకు ప్రశంసా పత్రాలు, నగదు బహుకరించారు. I bow down to the supreme consciousness. Atha Srimad Bhagavad Gita. And now we start the holy Bhagavad Gita. Arjuna Uvacha. Arjuna spoke. Na kangshe vijayam Krishna, na cha rajyan sukhani cha, kinno rajyena Govinda, kim bhogair jivitena va. O Krishna, I do not desire victory, kingdom, or the pleasures that come after it. O Govinda, of what purpose is a kingdom, pleasures, or even life itself? Shri Bhagavanu Vacha. Lord Krishna then replied, Na jayate mriyate va kadachin, nayam bhutva bhavita va na bhuyah, ajo nityah shashvato yam purano, na hanyate hanyamane sharire. The self is neither born, nor does it ever die, nor having once existed, does it ever cease to be. The self is without birth, eternal, immortal, and ageless. It is not destroyed when the body is destroyed. Tattva vittu mahabaho, guna karma vibhagayo, guna guneshu vartanta, iti matva na sajjate. O mighty armed Arjuna, the one who realizes this truth is able to distinguish between the nature of one's qualities or gunas and one's activity or karma. Such a person knows that one's qualities are always within the ambit of the objects of those qualities and is no longer entangled with them. Brahmarpanam brahmahavir brahmagnau brahmanahutam brahmaivatena gantavyam brahma karma samadhina. It is the all-pervading consciousness which is the consumed. It is the means of consumption. It is the నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మాకు తెలుగు లెక్చర్గా పనిచేసిన మా గురువు గారు గురువు గారి శిష్యునిగా నేను సన్మానం చేస్తే గురువు గారు తిరిగి మనం నాకే సన్మానం చేయడం నా హృదయం ఎంతో పులకించిపోయి గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళ దగ్గరే మళ్ళా మనము సన్మానించుకున్నామంటే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరొకసారి మాకు విద్య నేర్పినటువంటి అరుణా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన కారణం ఏమిటంటే పోయిన వారం ఆదివారం నాడు శ్రీమద్ భగవద్గీత పారాయణం శ్లోకాలు, దాని అర్థాలు వివిధ కేటగిరీలో అంటే ప్రథమ అంటే 6-7 తరగతులు విద్యార్థులకు, మరి ద్వితీయ 8 మరియు 9 విద్యార్థులకు, మరి తృతీయ 18 సంవత్సరాలు పైబడినటువంటి వారికి, వాళ్ళలో గెలుపొందినటువంటి వారికి అంటే ఆ రోజు మీరు ప్రదర్శించినటువంటి కార్యక్రమంలో జడ్జిలుగా ఉన్నటువంటి శ్రీ డిసి బాబాయ్ గారు మరియు రమణ సార్, వారు మీకు వేసినటువంటి మార్కులు ఎవరు ప్రథమం, ద్వితీయం, తృతీయం అనేది ఇప్పుడు ప్రకటించబడుతుంది. ఇప్పుడు వాణి వీధిలో ఉన్నటువంటి షిరిడి సాయి టెంపుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు యావత్ భారతదేశంలో ముఖ్యమైన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వచ్చి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలు నిర్వహించినప్పుడు మాత్రం మీకు ఒక విషయం చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తాను. మనము జిల్లా స్థాయి మాత్రమే పోటీలు అన్నాం. ఇప్పుడు ఇక్కడ గెలుపొందిన వాళ్ళు రాష్ట్ర స్థాయి అంటే తిరుమల తిరుపతిలో
మళ్ళా రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయి. ఆ పోటీలకు మీరు ఎంపికైనారు. ఎవరో వాళ్ళు 9 మంది. ఇంకో విషయం ఏమంటే ఆ గెలుపొందిన వాళ్లకు ఉచితంగా దర్శనం ఉంటుంది. 10 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది. రాను పోను ఛార్జీలు వాళ్ళే ఇస్తారు. రూములు, అకామిడేషన్, భోజనాలు అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే. చిన్నపిల్లలైతే, పెళ్లి కాని వాళ్ళైతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు ఒక్కరిని వెంట పెట్టుకొని మీరు దర్శనానికి వెళ్ళచ్చు. అది విఐపి బ్రేక్ దర్శనం అంటారు కదా, అట్లా ఒక 10 నిమిషాల్లోనే మీకు దర్శనం అవుతుంది. అది ఆ సమయము, డేట్లు అవన్నీ వచ్చి తర్వాత మీకు ఫోన్ నెంబర్స్ ఇచ్చినారు కదా, ఆ ఫోన్ నెంబర్స్కి మీకే అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది. లేదంటే మాకు తెలిసినా కానీ మేమైనా కానీ పంపిస్తాం. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్ళేదానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి మీరందరూ బాగా మంచి ప్రయత్నం చేసినారు. కానీ ఇంకా బాగా చేయాలంటే మా గుడిలో రోజు మా గురువు గారు ఇందాక చెప్పినారు కదా, గౌరవనీయులు పూజ్యులు బాబాయ్ సార్ గారు భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ ఇలాంటి రోజు అధ్యయనం చేస్తుంటాడు. ప్రవచనాలు కూడా చెప్తుంటారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా వారానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కానీ వచ్చి అడిగినా కానీ సారు మొహమాటం లేకుండా మీకు బాగా అన్ని పిండి వంటలన్నీ కుమ్మరించినట్టు మొత్తం పంచభక్ష పరిణామాన్నట్టు మొత్తం అన్ని భోజనాలన్నీ వడ్డించేస్తారు. ఆధ్యాత్మిక భోజనం అంతా. కాకపోతే మనం తినేదానికే లేదు. మేము రోజు చూసాను. అదే సార్ వేరే చోట ఉంటే కన్నా ఈ యూట్యూబ్లో అన్ని టీవీల్లో కూడా కనపడేవాడు. ఏం చేద్దాం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు గెలుపొందిన వాళ్ళు రాష్ట్ర స్థాయికి ఎంపికైనారు. ఇప్పుడు జిల్లా పోటీలైనారు. మీరు బహుమతులు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు సంతకం చేయాలి. సంతకం చేస్తే మీరు ప్రజెంట్ అయినట్లు. ఆబ్సెంట్ అయితే మీకు అర్హత ఉండదు. కాబట్టి ఇది ఒక చిన్న విషయం గుర్తు చేసుకోవాలా.